అపూర్వ నీకు ఎలాంటి భర్త కావాలని లిల్లీని అడిగిన తర్వాత చెర్రీ లాంటి భర్త కావాలని సిగ్గుపడుతూ లిల్లీ వెళ్ళిపోతుంది. గోరెంట వచ్చి అడుగుతే గిడుగుతే నన్ను అడగాల కానీ ఆ లిల్లీని అడుగుతున్నావు, నన్ను అడగొచ్చు కదా అని కోపంగా అడుగుతుంది. నిన్ను అడగడం ఏంటి పిన్ని? అదే నాకు ఎలాంటి భర్త కావాలే, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు పిన్ని అని నన్ను అడిగితే నా మనసులో ఇక భావాన్ని చెప్పలేనా అపూర్వ? ఎందుకు అపూర్వ ఇలా పెళ్ళి కాని కన్యలాగా నన్ను ఇలానే చావమంటావా? చెప్తున్నాను విను అపూర్వ, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా. కనీసం ఆ లిల్లీ అయినా నా గురించి ఆలోచించి పెళ్ళి చేయాలనుకుంటున్నా. అయినా కనీసం నువ్వైనా ఆలోచించావా? ఈ నక్షత్రైనా ఆలోచించిందా? అదే ఆ లిల్లీ చూడు నా గురించి ఎలా ఆలోచించిందో. నేను ఒకరిని ప్రేమించాను. ఎవరినా? లిల్లీ ఫాదర్ని. ఏంటి? అవును అవును అపూర్వ. ఈరోజు కచ్చిచి ఈ సంవత్సరం చిచి అదే ఈ జన్మజన్మల బంధం. ఇక లిల్లీ నాన్నగారే నా మొగుడు. మెంటలా నీకేమన్నా? మెంటలే అనుకో, ఏదని అనుకో, ఆ దేవుడు తలరాత మీద నా భర్త అని రాసి పెట్టాడు. ఇక పెళ్ళికి ముహూర్తాలు పెట్టే అపూర్వ. ఆ తర్వాత అతనితో కలిసి నేను యుఎస్కి ప్రయత్నం కడతాను. ఇక నా మాట కాదనక అపూర్వ, నేను తాలిబొట్టు రెడీ చేసుకుంటాను. నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టడానికి రెడీగా ఉండు అని గోరెంట అక్కడి నుంచి అని వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, ఈ గోరెంటకు పిచ్చి పట్టిందా? గా ముసలుని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఈ ఈ గోరెంట మాటలు వినడం కాదు కానీ తల్లో ఉన్న ఇక జేజమ్మ కూడా కదులొస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకవైపు ఆ లిల్లీ ఆ చెర్రి కానీ టార్చరు, ఇటువైపు ఈ గోరెంట టార్చరు అని కోపంగా అక్కడి నుంచి నక్షత్రం వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పెళ్లి ముహూర్తాలకని చెప్పేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇక భూమి గగన్ అలా గుడికి వెళ్ళి వాళ్ళ పేరు మీద పెళ్లి పత్రిక దేవుడి దగ్గర పెట్టి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరే సమయంలో వెంటనే బిందు శివన్ చూడడానికి ఇంటికి వచ్చేస్తుంది. శివ ఒక్కడే తన రూమ్లో బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన బిందు వెంటనే శివ దగ్గరికి వెళ్ళేసరికి శివ కంగారు పడుతూ, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఎవరైనా చూస్తే గొడవ జరుగుతుంది. లేదు శివ, నువ్వు లేని జీవితం నాకొద్దు. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటావని తెలిసి నుంచలి నా మనసు ఆగట్లేదు. నువ్వు లేకుంటే నేను చనిపోతానని చెప్పేసి వెంటనే శివను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బిందు. ఈలోపు గుడి దగ్గరికి ఇంటికి వచ్చిన అదే సమయానికి గగన్ భూమి ఇద్దరు కలిసి కార్లో నుంచి బయటికి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు. శివ రూమ్లో బిందు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. గగన్ లోపలికి వచ్చిన తర్వాత, భూమి చాలా హెడ్ఏక్గా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా అని అడిగిన తర్వాత, సరే బావా నువ్వు ఫ్రెష్ అప్ అయి ఉండు, నేను కాఫీ రెడీ చేసుకొని తీసుకొని వస్తాను, థ్యాంక్ యూ భూమి అని చెప్పేసి తన రూమ్కి వెళ్తూ ఉంటాడు. కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుండగా చూసి చూడనట్టుగా శివ గది వైపు చూస్తుంది. ఎదురుగా వెంటనే బిందు శివను హక్ చేసుకొని చూసిన భూమి షాక్లో ఉండిపోతుంది. ఇక ఈలోపు గగన్ మెట్లెక్కుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇది నిజం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి భూమి గబగబా శివ గదిలోకి వెళ్ళి ఇక వెంటనే బిందు శివను హక్ చేసుకునే లాగి పెట్టి శివను చెంపలు వాయిస్తూ ఉంటుంది. నువ్వు మనిషివేనారా? అసలు ఏం జరుగుతుందిరా? ఇక్కడ ఏం జరుగుతుంది? బిందు నువ్వెందుకు వచ్చావు? ఇంకా 2 రోజులలో నీ పెళ్లి జరగబోతుంది. ఆ విషయమైనా గుర్తుందా? అసలు నా పరువు తీయాలనుకుంటున్నావా? ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా అని భూమి శివను చెంపలు కొట్టి వాయిస్తూ కోపంగా మాట్లాడుతూ నురా బిందు అని చెప్పేసి చేపట్టుకొని బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక మీరు చేసిన దానికి మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదని ఈ విధంగా డోర్ లాక్ ఓపెన్ చేసుకొని బయటికి తీసుకొచ్చేసరికి హాల్లో గగన్ ఉంటాడు. గగన్ ఒక్కసారిగా ఇక వీళ్ళని చూసి షాక్ అయిపోతాడు. కానీ భూమి మాత్రం ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళ రూమ్లో నుంచి లాక్కెళ్ళడం, వాళ్ళు హక్ చేసుకోవడం ఆల్రెడీ గగన్కి తెలిసిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? బావా బిందు ఏదో బుక్ కోసమని శివ దగ్గరికి వచ్చిందట, ఎందుకు వచ్చావని చెప్పేసి తనని పంపిస్తున్నాను బావా. బిందు నువ్వు బుక్ తీసుకున్నావు కదా,
ఇక వెళ్ళు అని చెప్పేసి కోపంగా అంటుంది. అప్పుడు శివ ఏం చెప్పలేని పరిస్థితి. అప్పుడు వెంటనే బిందు వెళ్తుండగా నీ చేతిలో బుక్ ఏది బిందు అని చెప్పేసి గగన్ అడుగుతాడు. అయ్యో బిందు బుక్ తీసుకోలేదా? శివ బుక్కుకు బిందు వచ్చిందన్నావు కదా, తనకి ఇచ్చి పంపచ్చు కదరా. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు భూమి? ఎన్ని రోజులని ఈ నిజం దాస్తావు? అంటే ఏంటి బావా, ఏంటి నిజం? వాళ్ళు ప్రేమించుకున్న విషయం అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. బావా ఏమంటున్నావో అర్థం కావట్లేదు బావా. వాళ్ళు ప్రేమించుకున్న విషయం భూమి, వాళ్ళు ప్రేమించుకుంటున్న విషయం ఎక్కడ ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఇక ఎలాంటి పరిణామాలు వస్తాయని చెప్పేసి నువ్వు ఎంత టార్చర్ పడుతున్నావో, ఎంత టెన్షన్ పడుతున్నావో నేను గమనించలేదనుకుంటున్నావా? వాళ్ళిద్దరు ప్రేమించుకున్న విషయం తెలుసు, నాకు ఆ రోజే తెలుసు. కానీ నువ్వు ఏ రోజు బయటపడతావా అని చెప్పేసి చూశానే, కానీ నీ తమ్ముడిని ఇబ్బంది పెట్టావు, కానీ ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు ఆ బాధను ఒక్కదానివే బాధపడ్డావు, కానీ వాళ్ళ విషయం బయటపడితే మేమెక్కడ బాధపడతామని చెప్పేసి నువ్వు చెప్పలేదు. చెప్పు బిందు, నిజం చెప్పనేసరికి వెంటనే ఇక బిందు వెళ్ళి గగన్ కాళ్ళ మీద పడిపోతుంది. క్షమించనయ్యా, నన్ను క్షమించు. శివను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానన్నయ్య. శివ లేకుండే నేను బ్రతకలేనన్నయ్య. ఇక కానీ పూర్ణిని పెళ్లి చేసుకుంటున్న విషయం నాకు తెలియదన్నయ్య. కానీ శివ నాకు కావాలే. శివ మరుక్షణం పూర్ణి మెడలో 3 ముళ్ళు వేస్తే ఇక ఈ బిందు బ్రతకలేదన్నయ్య అనే విధంగా అనేసరికి ఇక అవును బావా, నేను ఎప్పుడూ పూర్ణిని ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను. బిందును ఎంతలో ఇష్టపడ్డాను, ప్రేమించాను. కానీ ఎక్కడ మా అక్క కాపురం ఇక నా వల్ల మళ్ళీ చెడిపోతుందని భయానికి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను బావా. కానీ మనసు చంపుకొని ఈ పెళ్లి చేసుకొని పూర్ణి జీవితాన్ని నేను నా చేతులారా నేను సర్వనాశనం చేయలేను బావా, నన్ను క్షమించు బావా అని చెప్పేసి గగన్ కాళ్ళ మీద బిందు శివ ఇద్దరు పడిపోతారు. వెంటనే బావా వాళ్ళ మాటలు పట్టించుకోకు, అత్తయ్య ఉన్ను పూర్ణి గుడి దగ్గర నుంచి వస్తారు, వదిలే బావా, వాళ్ళు గురించి ఆలోచించకు, ఎలాగైనా పెళ్ళి జరగాలి. లేదు ఈ పెళ్ళి జరగదు, బిందు శివల పెళ్ళి మాత్రమే జరుగుతుంది. ఏంటి బావా పిచ్చి పట్టిందా? అవును, ఎందుకంటే తను నా చెల్లెలే, బిందు నా చెల్లెలే. ఒక చెల్లెలి జీవితాన్ని చూసి ఒక చెల్లెలి ప్రేమను చంపలేను. అందుకనే మీ ఇద్దరు పెళ్లి చేస్తానని మాట ఇస్తుందని చెప్పేసి శివ బిందుకు మాట ఇచ్చిన తర్వాత భూమి షాక్ అయిపోతుంది. బావా పూర్ణి గురించి ఆలోచించావా? అవును ఆలోచించాను. తనకి పెళ్ళి ఒప్పుకుంది, కానీ శివ మాత్రం బిందును ప్రేమిస్తున్నాడు కాబట్టి శివ బిందుల పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసరికి భూమి షాక్ అయిపోతుంది. సమయానికి గుడి దగ్గరకు వచ్చిన ఇక శారద పూర్ణి ఈ మాటలు విని వాళ్ళు ఒక్కసారి షాక్లో ఉండిపోతారు. ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.